పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్లస్ 45.72 అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ యొక్క 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే పోలవరం ప్రాజెక్టు ఈ రోజు కాదు అధ్యక్ష, ఆ రోజు చెన్నారెడ్డి గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుండి మరి ఏదైతే రాజశేఖర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏదైతే చాలా క్లియర్గా ఆ 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది అది పోలవరం ప్రాజెక్టుకి, అంటే అది కూడా మనం కూడా చెప్పడం కాదు, చాలా క్లియర్గా గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 150 FRLకి వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే ఆ రోజు ఎస్టిమేషన్స్ కూడా 2019లో 55,656 కోట్లకి ఆ రోజు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ శాంక్షన్స్ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 10/1/2022 తేదీన ఏదైతే 41.15 వరకు కూడా మరి యొక్క రిజర్వాయర్ని వాటర్ని నింపడం ద్వారా 30,436 కోట్ల రూపాయలు వస్తే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చని ఏదైతే ఆయన లేఖ రాశారో దాని ద్వారా పోలవరం ప్రాజెక్టు మరి ఎత్తు విషయంలో అనుమానాలు అనేవి రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ రకంగా 41.15కే కన్ఫర్మ్ అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజీ లాగా మారిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. పోలవరం ఏదైతే ఆ యొక్క 41.15కే కన్ఫర్మ్ అవుతే అందులో స్టోరేజ్ వాటర్ కేవలం 109 TMCలు మాత్రమే దాని కెపాసిటీ ఉంటుంది ఆ లెవెల్కి, అది డెడ్ స్టోరేజ్ అవుతుంది అధ్యక్ష. అందువల్లే అది ప్రాజెక్టులా బ్యారేజ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఆ రోజు ప్రభుత్వం గుర్తించుకోకుండా, ఎందుకంటే ఆ రోజు 25 ఎంపీలు ఇవ్వండి ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయనకి ఉభయ సభల్లోనూ కలిపి దగ్గర 32-33 మంది ఎంపీలని అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎంపీలను ఇస్తే మరి ఆయన ఏ ఒత్తిళ్ళకి లొంగి ఏం మాట్లాడారో తెలియదు. కానీ మరి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క 41.15కే మాకు ఈ అమౌంట్ ఇవ్వండి ఆయన లేఖ అడగడం అనేది ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకి చేటు తెచ్చేటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు ఆ యొక్క 45 మరి ఏదైతే ఆ యొక్క 72కి ఏదైతే ఉందో తర్వాత మిరియాల శిరీషదేవి గారు. ముందుగా సభాధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు ఈరోజు చట్టసభలో అవకాశం ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పాదవందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. ప్రధానంగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ముందుగా రాష్ట్రంలోనే 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం నా రంపచోడవరం నియోజకవర్గం అండి. ఇందులో ప్రధానంగా 4 మండలాలు ఈ ముంపుకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. అవి చింతూరు, కూనవరం, విఆర్పురం, మెట్టపాక మండలండి. దేవిపట్నం మండలంలో కొన్ని విలేజెస్ కూడా ఈ ముంపుకు గురవుతా ఉన్నాయండి. ప్రధానంగా మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ సబరి గోదావరి సమన్వయం 2 కలవడం వల్ల ఈ మండలాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి. దీని ద్వారా ఏమైందంటే 130 పైగా హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయినాయండి. 34,000 మంది ఫ్యామిలీస్ ప్రజెంట్ ఈ 4 మండలాల్లో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. తద్వారా వీళ్ళు ఏమవుతుందంటే పర్మనెంట్ రీహాబిటేషన్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఈ 4 మండలాల ప్రజలు కూడా కొండల్లోనూ గుట్టల్లోనూ రోడ్ల పక్కన కూడా టెంట్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులండి. చాలా మంది కూడా ఎక్కడ ఉన్నారు అని గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా ఈ 4 మండలాల్లో ఉన్నాయండి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఇదే విధంగా ఈ ముంపు ఉన్నప్పుడల్లా వీళ్ళందరూ కూడా కొండలు గుట్టలు ఎక్కడం, లేకపోతే ఆ పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, ఇలాగా సరిపోక చాలా మంది ఎక్కడెక్కడో బస చేస్తున్నటువంటి పరిస్థితులండి.